వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోలు ఏమన్నా మన ఛానల్లో టెలికాస్ట్ అవ్వాలని కోరుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి. ఈ రోజైతే నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపించడానికి వచ్చాను. అది ఎక్కడో కాదు, కుక్కట్పల్లిలో గాజుల రామారావు ఏరియాలో ఉందన్నమాట. గాజుల రామారావు అంటే కుక్కట్పల్లి నుంచి ఉషా ముళ్ళపూడి వెళ్లే దారిలో అయితే గాజుల రామారావు అనే ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది నోయింగ్ ఏరియా అనమాట. గాజుల రామారావు అనేది అక్కడ మహదేవ్పురం ఫేజ్ 2 లో అయితే ఈ బిల్డింగ్ ఉందన్నమాట. ఈ బిల్డింగ్ పేరు వచ్చి పద్మావతి నిలయం. ఇందులో మనం అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మనం కాదు మీకైతే నేను చూపించడానికి వచ్చాను. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది 3rd ఫ్లోర్ లో ఉంది. 302 ఫ్లాట్ నెంబర్ అనమాట. సో ఇదైతే సెల్లార్ చూస్తున్నాం కదా. కార్ పార్కింగ్ అయితే ఒకటి అవైలబుల్ గా ఉంటుంది ఫ్లాట్ కి. అంతేకాకుండా కామన్ పార్కింగ్ లో 2 వీలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. ఒకసారి లుక్ వేసేయండి. పద్మావతి నిలయం ఫ్లాట్ నెంబర్ 9 అనమాట. పార్కింగ్ లో కూడా మనకి సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉందన్నమాట బిల్డింగ్ అంతా కూడా. సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ అంతా ఇక్కడే సెల్లార్ లో టీవీలో అయితే కనిపిస్తుంది. సో అంతేకాకుండా పవర్ బ్యాకప్ కి సంబంధించిన జనరేటర్ కూడా ఇక్కడే ఉంది. అది కూడా చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇది అనమాట జనరేటర్. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే పిన్ టు పిన్ అన్ని చూసి కొనుక్కుంటాం కదా. సో అందుకని పిన్ టు పిన్ అన్ని చూపిస్తున్నాను. ఇది పవర్ బ్యాకప్ కి సంబంధించిన జనరేటర్. ఈ అపార్ట్మెంట్ అయితే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అయితే ఉంది. టోటల్ ఫ్లాట్ వచ్చి 1132 స్క్వేర్ ఫీట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంది. దీని అన్డివైడెడ్ ఏరియా వచ్చి మనకి 13.3 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారనమాట. మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది. 24/7 మనకి బోర్ వాటర్ కూడా వస్తుంది. 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఫ్లాట్ చూపించేస్తాను. లిఫ్ట్ కూడా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. 3rd ఫ్లోర్ కి అయితే వచ్చేసాను నేను. లిఫ్ట్ లో నుంచి దిగ్గానే లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ అనమాట 302. సో ఫైనల్లీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. 1132 స్క్వేర్ ఫీట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. సో హాల్లోకి అయితే వచ్చాను. హాల్లోకి రాగానే ఇక్కడ వెంటిలేషన్ కి విండోస్ అయితే ఇచ్చారు. అది కూడా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు అనమాట. దీనివల్ల మనకి వెంటిలేషన్ అనేది చాలా ప్రాపర్ గా వస్తుంది. ఇది మనకి లివింగ్ ఏరియా. ఇక్కడ సోఫా సెట్ అది వేసేసుకోవచ్చు. టీవీ కనెక్షన్ కి ఇక్కడ ఇచ్చారు స్లాట్. దీని పక్కన కూడా ఒక విండో ఇచ్చారు. ఇది కారిడార్ కి వస్తుంది అనమాట ఈ విండో. ఇక్కడ నుంచి కూడా మనకి వెంటిలేషన్ సఫికేషన్ లేకుండా ఉంటుంది. ఆ విండో కూడా ఓపెన్ చేసుకుంటే. సో హాల్లో నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ ఇటు ఒక బెడ్రూమ్ ఉంది, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. కామన్ బాత్రూమ్ అయితే చూపిస్తాను నేను. మామూలుగా అటకలు అయితే చూస్తుంటాం కదా, ఇక్కడ కూడా ఒక అటక ఉందండి. అది కూడా హిడెన్ గా బాత్రూమ్ లో నుంచి అటకైతే ఉంది. ఒకసారి చూడండి, పెద్ద స్టోరేజ్ ఏరియా అనమాట ఇది. ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్ట్రన్ కమోడ్ యూస్ చేశారు కామన్ బాత్రూమ్ లో కూడా. ఇక్కడ వాష్ బేసిన్ కి స్లాట్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ కామన్ బాత్రూమ్ కి బయట. ఇంక ఇక్కడ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. నేను లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే ర్యాక్స్ ఇచ్చేస్తున్నారు. విండోస్ ఉన్నాయి, 2 సైడ్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేసినట్టయితే హాల్లో కూడా 2 విండోస్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా 2 విండోస్ కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ కంప్లీట్ గా వస్తుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంటుంది. ఆ విండోస్ కూడా పెద్ద పెద్ద సైజ్ విండోస్ అయితే ఉన్నాయి. పైన అటక అయితే ఇచ్చేస్తున్నారు. సో ఈ బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాకి పార్టీషన్ కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ పిల్లర్స్ వచ్చేసినాయి. లివింగ్ ఏరియాకి డైనింగ్ ఏరియాకి ప్రైవసీ కావాలి అంటే, బెడ్రూమ్స్ కూడా బయటికి కనిపించొద్దు, ప్రైవసీ కావాలి, కిచెన్ అది కనిపించొద్దు అంటే ఇక్కడ పార్టీషన్ అయితే పెట్టేసుకోవచ్చు. పెట్టుకుంటే కనుక లివింగ్ ఏరియా సపరేట్ గా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. వాస్తు ప్రకారం అయితే ఫ్లాట్ కన్స్ట్రక్ట్ అయ్యింది. ఈ సైడ్ లో అయితే దేవుడికి అని స్లాట్ ఇచ్చారన్నమాట. అక్కడ బల్బు కూడా పెట్టారు. మనకు కావాలంటే పూజా రూమ్ ఏదైనా కట్టించుకోవచ్చు. మీకు నచ్చి ఫ్లాట్ కనుక కొనుక్కుంటే సపరేట్ గా అక్కడ పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. దీనికి బాల్కనీ అయితే ఇచ్చారు ఒకటి. డైనింగ్ ఏరియా పక్కనే ఉంది. ఒకసారి వచ్చేయండి, బాల్కనీ చూపిస్తా. ఇది వాషింగ్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి మొత్తం మనకి పవర్ స్లాట్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ట్యాప్ ఇచ్చేస్తున్నారు కనెక్షన్ కి. ఇక్కడ ర్యాక్స్ అయితే ఇచ్చారు. సర్ఫ్ థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ఇక్కడ అయితే ర్యాక్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి. వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం లేదు, చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇక్కడైతే. బాల్కనీ డోర్స్ అయితే స్లైడర్ డోర్స్ అయితే ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా స్లైడర్ డోర్స్. అండ్ మస్కిటోస్ రాకుండా మస్కిటో మెష్ కూడా ఇస్తున్నారు. ఇవి కొంచెం కొత్తవి కదా, అడిగి ఉన్నాయి. బాల్కనీ డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ ఉంది. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. కంప్లీట్ గా ఓపెన్ కిచెన్ ఉంటే స్పేషియస్ గా కూడా అనిపిస్తుంటుంది మనకి. వుడ్ వర్క్ అయితే కిచెన్ కి లేదు. ఎవరైనా నచ్చి తీసుకుంటే వుడ్ వర్క్ చేయించుకుని కూడా దిగొచ్చు. కిచెన్ కి విండో ఇచ్చున్నారు. బాల్కనీ కూడా ఉంది. వాషింగ్ ఏరియా కూడా ఉంది. స్టిల్ ఇక్కడ మళ్ళీ ఇంకొక విండో ఇచ్చారు. దీనికి కూడా మస్కిటో మెష్ అయితే వేసేసింది. ర్యాక్స్ ఇచ్చున్నారు కిచెన్ లో. చాలా పవర్ పాయింట్స్ అయితే ఇచ్చున్నారు. కిచెన్ లో చూసినట్టయితే ఇక్కడ ఒక పవర్ పాయింట్ ఉంది, అక్కడ ఒక 2 ఉన్నాయి, అక్కడ ఒకటి 1 2 3 4 5 6 ఉన్నాయి కిచెన్ లో పవర్ పాయింట్స్. అంటే కిచెన్ లో థింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి. మిక్సీలు అని, ఓవెన్స్ అని, వాటర్ ప్యూరిఫైయర్ అని. సో దాని అన్నిటికీ తగ్గట్టుగానే ఎక్కడికక్కడ పవర్ పాయింట్స్ ఇచ్చారనమాట. మనం ఇక్కడికి అక్కడికి షిఫ్ట్ చేసుకోవాల్సిన పని లేదు థింగ్స్. కిచెన్ నుంచి పక్కకి రాగానే యూటిలిటీ ఏరియా అయితే ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ అండి. అసలు ఎండ మండిపోతుంది మధ్యాహ్నం పూట మే నెలలో. సో ఎండ అయితే బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఫ్రెష్ గా ఎయిర్ అయితే
వరకే వస్తుంది. కార్నర్ ఫ్లాట్ అన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ నుంచొని. డైనింగ్ టేబుల్ దగ్గర బాల్కనీకి ఎలాగైతే ఉందో కిచెన్ దగ్గర యూటిలిటీ ఏరియా కూడా అలాగే పవర్ పాయింట్స్ ఇచ్చారు. అక్కడ ఒక పవర్ పాయింట్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక పవర్ పాయింట్ ఉంది. ట్యాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఎక్కడ థింగ్స్ పెట్టుకోవడానికి ఏం కావాలి అనేది చాలా దృష్టిలో పెట్టుకొని ర్యాక్స్ కానీ పవర్ పాయింట్స్ కానీ అన్ని పెట్టారు. రెడీ టు మూవ్ అనమాట. ఇంకేమీ చేయించుకోవాల్సిన పని లేదు. మీకు కావాలి అంటే వుడ్ వర్క్ చేయించుకోవడం తప్ప మిగతాది ఏది టచ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఫ్రిడ్జ్ కి సంబంధించిన స్లాట్ అన్నమాట. ఇక్కడ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లే ప్లేస్ లో అయితే ఫ్రిడ్జ్ కి స్లాట్ ఇచ్చున్నారు. చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా ఉంది. ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసి ఏ థింగ్ ఎక్కడ పెట్టుకోవాలని ఆర్గనైజ్ చేసి అక్కడ పవర్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ పూజ గది అన్నాం కదా, అక్కడ కూడా ఒక పవర్ పాయింట్ అయితే ఇచ్చున్నారు అన్నమాట. ఇది మొత్తం 1132 స్క్వేర్ ఫీట్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో ఇంకెందుకు ఆలస్యం, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. వచ్చేద్దాం. చూసారా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ ఉంది. సో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అన్నమాట. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్. అంటే నార్మల్ గా చూస్తున్నట్టయితే ఇండియన్ కమోడ్ అండ్ వెస్ట్రన్ కమోడ్ రెండు ఇస్తారు. ఇక్కడ మాత్రం రెండు వెస్ట్రన్ కమోడ్స్ వచ్చి ఉన్నాయి. సో ఇది బాత్రూమ్ మొత్తం కంప్లీట్ గా షవర్స్ అన్ని కూడా పెట్టేశారు. చూస్తున్నారు కదా, ఇంకా అంతా మీ లగేజ్ వేసుకొని మీ సామాన్ అన్ని వేసుకుని వచ్చేయడం ఒకటే మిగిలింది. ఎవరికి నచ్చుతుందో త్వరపడండి. అన్ని ఫ్లాట్లు అయిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రమే ఉంది ఇందులో. ఏసీకి సంబంధించి స్లాట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ర్యాక్స్ ఉన్నాయి. బీరువా పెట్టుకోవాలంటే ఇక్కడ స్లాట్ ఇచ్చున్నారు బీరువాకి. లేదు వుడ్ వర్క్ చేంజ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం లేదు. కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. విండో అయితే ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఓపెన్ మొత్తము కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఇది ఓపెన్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా మనకి ఓపెన్ గా ఉండబట్టి వెంటిలేషన్ అయితే సూపర్ గా వస్తుంది. ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ అయ్యే ఇది కూడా లేదు. ఇది డెడ్ ఎండ్ అన్నమాట. మనకి గాలి వెళ్తురికి ఇన్ ఫ్యూచర్ కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లాట్. సో ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ నుంచి కూడా చూద్దాము ఎలా ఉంది వ్యూ అనేది. సో డైరెక్ట్ గా టెర్రస్ మీదకి అయితే లిఫ్ట్ ఉంది. కొన్ని అయితే చూస్తుంటాం మనము 5th ఫ్లోర్ అంటే 5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కి టెర్రస్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం అయితే లేకుండా డైరెక్ట్ టెర్రస్ మీదకి అయితే లిఫ్ట్ లో వచ్చేయచ్చు. సో ఇది అనమాట బిల్డింగ్. టెర్రస్ నుంచి చూద్దాం. కంప్లీట్ గా మొత్తం రెసిడెన్స్ అండి. చుట్టూ కూడా కంప్లీట్ గా రెసిడెన్స్ ఏరియా ఉంది. న్యూ ఫ్లాట్ ఒకే ఒకటి ఉంది ఈ బిల్డింగ్ లో సేల్ కి. సో ఎవరికి నచ్చుతుందో ఎవరు కొనుక్కుంటారో నాకైతే తెలియదు కానీ చాలా తొందరపడండి. ఎందుకంటే కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంది. అదైతే చెప్పగలుగుతాను. రెడీ టు మూవ్ అంటే కనుక ఈ ఫ్లాట్ అయితే చూస్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అవైతే టైం పడతాయి. ఇదైతే మీ జస్ట్ అలా షిఫ్ట్ అయిపోయినట్టు షిఫ్ట్ అయిపోవచ్చు. రెడీ టు మూవ్ అనమాట ఈ ఫ్లాట్ అయితే. సో చూసారు కదా, ఇంత అందమైన ఫ్లాట్ మనకి 60 లక్షల్లో అయితే వస్తుంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. లేదంటే వచ్చి డైరెక్ట్ గా ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.